సంక్రాంతి అంటే ఈ ఫెస్టివల్ అనేది చాలా ఎంతో సంతోషంగా కుటుంబంతో బాగా జరుపుకుంటారు. మీకేమన్నా మంచి మంచి గుర్తులు ఉన్నాయా దీంట్లో? ఎస్ అండి, అంటే బేసిక్గా మనకి పెద్ద పండగ, అలాగే మేమంతా మద్రాసులో పుట్టి పెరిగాం. సో దానివల్ల పొంగల్ అన్నది అక్కడ చాలా హడావిడి అనమాట పొంగల్. సో ఆ 3 రోజులు ఎంతో హడావిడే, 13, 14, 15 లేదా 12, 13, 14 లేదా 16 వరకు, ముఖ్యంగా అన్ని రోజులు సంక్రాంతికి విపరీతంగా. నేను బేసిక్గా ఏంటంటే అమ్మగారి దగ్గర నుంచి వచ్చిందే, మ్యాక్సిమం ఏదైనా సరే ఓ చిన్న ఫంక్షన్ అయినా ఇంట్లో ద హోల్ గెట్ టుగెదర్ ఆఫ్ ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో కుటుంబమే అన్న ఫీల్తో అమ్మ చిన్నప్పటి నుంచి మాకు బాగా. బట్ టేక్ ఆఫ్ టైంలో కొంచెం కష్టాల్లో పెరిగాం కాబట్టి బ్రహ్మాండంగా చేసుకునేవాళ్ళం కాదు. కానీ రాను ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఇప్పటికీ అందరం ఫెస్టివల్ అంటే కలవాల్సిందే. సో నాకు ఇంకోటి ఏంటంటే మద్రాసులో ఈ గాలిపటాలు, అంటే సంక్రాంతి అంటే గాలిపటాలు. సంక్రాంతికి నా ఫ్రెండ్ రామ్జీ అని ఉండేవాడు. మా ఇంటికి మేము తేనాపేటలో ఉండేవాళ్ళం, 3వ హౌస్ అనమాట. ఇలాగే సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తూ 3వ అంతస్తునిచ్చి మేము ఇద్దరం కిందకి పడిపోయాం. అయ్యో, ఆ గాలిపటంతోనే డీల్ అంటారు, దాంతోపాటు వెళ్ళిపోయాం. చిన్న పిట్ట కూడా. అయ్యో. సో ఆ డీల్లో ఇద్దరం తెలియకుండా ఒకరినొకరు పట్టుకుని విత్ ది రోప్ ఆఫ్ ది గాలిపటం ఇద్దరు కిందకు వచ్చాం. మా అదృష్టం, వాళ్ళు కింద ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఒక పక్క ఇటుకలు ఉన్నాయి, ఒక పక్క ఏమో ఇసుక ఉంది. వచ్చి కరెక్ట్గా ఇసుకలో పడ్డాం. కానీ ఇప్పటికీ నాకు హైట్స్ అంటే భయమే, కొంచెం భయం, ఆ ఫోబియా ఏదో ఉంది. అలాగే ఆ తర్వాత నేను కొన్ని సినిమాలు చాలా హైట్లో ఫైట్స్ చేయాలి. ఆ తమిళ సినిమా ఒకటి చేశాను, తయ్యల్ కారణ్ అని. ఆ సినిమాకైతే కంటైనర్స్ మీద ఫైటు, నేను పార్థిబన్ గారు, హీరో పార్థిబన్ గారు. ఆ పైన ఎక్కంగానే నాకు మళ్ళీ అవన్నీ అనమాట బేసిక్గా గుర్తొస్తాయి కదా. సో అలాగే అంటే అక్కడ నుంచి పడినా మీరు 3 స్టోరీస్. అదే సో ఆ ఎనర్జీ లెవెల్స్ ఇప్పటికీ